హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ బై హరిని. ఫ్రెండ్స్, గండికోట 8వ భాగం అనమాట. ఈ భాగంలో రాజుల చెరువు, అలాగే ఒక బుర్జు ఉంది. బుర్జు మీద సైనిక శిబిరాలు అయితే చూపిస్తానన్నమాట. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది, ఇలాంటి వీడియోలు తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడు మనం వెళ్ళేది రాయల చెరువు అన్నమాట. రాజుల చెరువు, రాయల చెరువు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. కింద ఇక్కడ కోట అటు సైడ్ నువ్వు చూపించింది ఇది మిత్రమా? ఎస్, అది సీక్రెటే. అది మిత్రమా? ఇదంతా రాజుల కోసం కాలువ. అది అంతవరకు నీళ్ళు వచ్చినాయి అనుకో, అక్కడ నుంచి వచ్చి ఇట్లా కిందికి పోవడానికి నీళ్ళు ఫుల్గా వచ్చితేనా మన కింద తిట్టండి కాలువ. అది బాగా కనపడుతుంది కదా బొక్క. ఎస్ ఎస్, అక్కడ నీళ్ళు ఇట్లా పోనీకే నిండి తెగిన నీళ్లు పోవడానికి కిందికి కాలువ టైపుగా. కాలువ టైప్ ఇది అనమాట. ఇట్లా వస్తుంది నీళ్ళు. ఒకవేళ చెరువు నిండితే ఎస్, అది తూము. అది నీళ్ళు పడడానికి రాజుల కాలంలో అనేది తుమ్మా. ఇక్కడ చూడండి, రాజుల కాలంలోనే పైప్ సిస్టమ్ ఉంది. ఇది మొత్తం నీటి అప్పట్లోనే పైప్ సిస్టమ్ తొట్టి దగ్గరికి ఉంది అనమాట. వీళ్ళకు ఒక ట్యాంకీ ఉంది అనమాట. మేము డ్రోన్ షాట్లలో తీసినాం మిత్రమా. ఎవరు రాకుండాలే కోట బయటికి. ఫ్రెష్గా రీసెంట్గా వేసినట్టుంది. నీళ్ళు పడదాం. అదే పైప్ సిస్టమ్ చూడండి, అది అప్పటి పూర్వకాలంలోనే పైప్ సిస్టమ్ ఉంది. నీళ్ళు నిండితే ఎట్లా వస్తుంది? నీళ్ళు నిండితే ఎక్కేలా వస్తాయి తుంపోనికి. కింద ఆడి గచ్చుకొనేసి కింది పడానికి ఇది తూము. ఇది అనమాట చెరువు. కొంతమంది చూపించినారు ఇది, కానీ డీటెయిల్గా చూపించలేదన్నమాట. తెలియదు కానీ నువ్వు సపరేట్గా డ్రోన్ వేసి చెరువు, రాజుల చెరువు. అక్కడేందో గృహమాదిరి ఉందా మిత్రమా? అబ్బాయి అక్కడ పైకి పోవడానికి దావాలి. అక్కడ పైకి పోవడానికి దావా, పైకి పోనీకి జీవాలు వేస్తాడు కదా. ప్రశాంతంగా ఉంది. పా మిత్రమా, నీళ్ళు తాగొచ్చా తిన్నాను? మంచి నీళ్ళు తాగుదాం. తాగడం కాదు కానీ ఈత కొడతావా? కొట్టు కొడదాపా చెప్పి. కోట బయటికి దారి అనమాట ఇది. ఇది ఒక్కటి ఎంత వెడల్పు ఉందో చూడండి. దక్షిణం వైపు కోట బయటికి, దక్షిణ వైపు కోట బయటికి దారి అనమాట. ఇదే కోట బయట. తొమ్మిది రహస్య మార్గాలు ఉన్నాయి కోట నుంచి బయటికి వెళ్ళడానికి. అవి కూడా ఎప్పుడైనా చూపిస్తాం అన్నమాట. చూడండి, కోట బయటికి వచ్చినాం అన్నమాట. దక్షిణ భాగాన కోట బయటికి వచ్చినాము. చాలా ఫ్రెష్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ఇక్కడ కోట ఎంత ఫ్రెష్గా ఉంది. ఇవి ఏదానికంటే రాయిని మొలచడానికి, పీకడానికి చేసిన గుర్తులు. ఎందుకంటే ఈడు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా గుర్తు చూడండి. ఇక్కడ వాళ్ళకొట్టి ఈ భాగాన్ని ఇట్లా పీకుతారు అన్నమాట. గుర్తులు ఈడ ఒకటి చూడండి, బాగా మలిచినారు. కోట చూడండి, ఇది ఎంత ఫ్రెష్గా ఉందో. కంప చెట్లు ఎక్కువ ములిసిపోయినాయి అంతే. ఇప్పుడు మేము చెరువు దగ్గరికి అయితే వెళ్తాం ప్రశాంతంగా. జలకాలాటలలో ఓహో ఓహో. గైస్, కోట మళ్ళీ లోపలికి వచ్చి మేము ఇట్లా వెళ్తున్నాం సైనిక శిబిరాలు చూడడానికి. చెరువు అదే అనమాట. బుర్జు ఇది, బుర్జు మోకాళ్ళు పగులుతాయి ఎక్కాలంటే కదా. సైనిక శిబిరాలు
గాయస్ చూడండి, శిబిరాలు మాదిరి ఉన్నాయి, సైనిక శిబిరాలు. లోపలికి ఉంది. చూడండి ఎన్ని భాగాల్లో ఉన్నాయో. కోటలో చూడడానికి ఇవి కింది నుంచి చూస్తే ఏం కనిపించవు మిత్రమా. అవును మిత్రమా. ఓ అమ్మా, నీళ్ళకి ఎండగాలిపోతున్నాం. కోట చూడండి ఇటు సైడు. ఓ అమ్మా, చాలా బాగుంది అనమాట. ఇక్కడ సైడ్ చూడండి, ఇది కూడా అప్పుడు కట్టిన కోట గోడనే, అద్దున్నట్టుంది. ఇంకా ఎక్సలెంట్ ఉంది అనమాట. గైస్, మేము రాజుల చెరువులో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగుంది. నీళ్ళు ఆడికి వచ్చి ఆ బొక్కాడికి అంత ఇంతలోతు వస్తుందా ఎప్పుడన్నా. అది చూడండి ప్రశాంతంగా ఉంది అనమాట. అయితే ఈదలాడచ్చు, ప్రశాంతంగా ఈదలాడి. చర్చ్ ఎలా కట్టినారో అదంతా. ఎండాకాలం వచ్చి ఎక్కడికైనా పిల్లలు ఈదలాంటికి మిత్రమా వచ్చేది. గాయస్ చెరువు చూసినారు కదా,
ఇదే ఈ భాగంలో లాస్ట్ చివరిది అనమాట. నెక్స్ట్ వచ్చే భాగాలు ఇంకా మీరు చూడలేని పడమటి భాగం కన్నా వెళ్తాము. ఇంకా 2 ఉన్నాయి పడమటి భాగంలో, అవి కూడా చూపిస్తామన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మోటివేషన్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మొత్తం. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గాయస్.